69వ బ్యాలన్ డీ-ఓర్ వేడుకలలో మహిళల బ్యాలన్ డీ-ఓర్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? జవాబు డి. ఐతానా బోన్మతి. స్పానిష్ ఫుట్బాలర్ ఐతానా బోన్మతి అంతర్జాతీయ ఫుట్బాల్లో తన అత్యుత్తమ ప్రదర్శనలకు గాను వరుసగా రికార్డు స్థాయిలో 3వ సంవత్సరం మహిళల బ్యాలన్ డీ-ఓర్ను గెలుచుకుంది. నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ-గవర్నెన్స్ 2025లో గోల్డ్ అవార్డును ఏ గ్రామ పంచాయతీ గెలుచుకుంది? పలాస, రోహిణి, సువకటి, వెస్ట్ మజిలీపూర్. ఆన్సర్ రోహిణి. మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన రోహిణి గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ఈ-గవర్నెన్స్ ఉత్తమ పద్ధతులకు గోల్డ్ అవార్డును అందుకుంది. న్యూఢిల్లీలో వికసిత్ భారత్ బిల్డాథాన్ 2025ను ఎవరు ప్రారంభించారు? రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, డి.కె. శివకుమార్, ధర్మేంద్ర ప్రధాన్. ఆన్సర్ ధర్మేంద్ర ప్రధాన్. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులలో సృజనాత్మకత, సమస్య పరిష్కారం మరియు స్వావలంబనను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ మరియు అటల్ ఇన్నోవేషన్ మిషన్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ యొక్క కొత్త అధికారిక పేరు ఏమిటి? షాహూనగర్, అహిల్యానగర్, శివాజీనగర్, ఆనందనగర్. ఆన్సర్ అహిల్యానగర్. హోంమంత్రిత్వ శాఖ ఆమోదం మేరకు మహారాష్ట్రలోని రైల్వే స్టేషన్కు లోకమాతాదేవి అహల్యాబాయి హోల్కర్కు గౌరవార్థం అధికారికంగా అహిల్యానగర్గా మార్చబడింది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్: ఆలియా భట్, కృతి సనన్, కంగనా రనౌత్, రాణి ముఖర్జీ. రాణి ముఖర్జీ కరెక్ట్ ఆన్సర్. రాణి ముఖర్జీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో తన నటనకు గాను ఈ అవార్డును గెలుచుకుంది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కు ఇటీవల ఏ అవార్డు లభించింది? ప్రవాసీ భారతీయ సమ్మాన్, పద్మవిభూషణ్, గాంధీ శాంతి బహుమతి, లివింగ్ బ్రిడ్జ్ అవార్డు. కరెక్ట్ ఆన్సర్ లివింగ్ బ్రిడ్జ్ అవార్డు. కీర్ స్టార్మర్ భారతదేశం యూకే సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సులభతరం చేసినందుకు లివింగ్ బ్రిడ్జ్ అవార్డును ఆయన అందుకున్నారు. భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం బారెన్ ద్వీపం ఏ సముద్రంలో ఉంది? అరేబియా సముద్రం, లక్షద్వీప్ సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రం. ఆన్సర్ అండమాన సముద్రం. భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం బారెన్ ద్వీపం అండమాన్ మరియు నికోబార్ దీవులలో అండమాన్ సముద్రంలో ఉంది. ఏ మంత్రిత్వ శాఖ ఆది యువ ఫెలోషిప్ మరియు ఆది కర్మయోగి వాలంటీర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్స్: యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. భారతదేశం అంతటా గిరిజన నిశ్చితార్థం మరియు అవకాశాలను ప్రోత్సహించడానికి గిరిజన వ్యవహారాలు మంత్రిత్వ శాఖ మరియు యుఎన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాలను ప్రారంభించాయి. సెప్టెంబర్ 2025లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రారంభించిన ఇంటర్న్షిప్ కార్యక్రమం పేరు ఏమిటి? ఎస్హెచ్టిఐ, ఓఎస్టిఐ, ఎన్హెచ్ఆర్టిఐ, హ్యూమన్ రైట్స్ ఫ్యూచర్ లీడర్స్. కరెక్ట్ ఆన్సర్ ఓఎస్టిఐ ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్. ఓఎస్టిఐ కార్యక్రమం విద్యార్థుల కోసం 2 వారాల ఆన్లైన్ ఇంటర్న్షిప్. ఇది రాజ్యాంగం మరియు మానవ హక్కుల వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. 2025లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ యొక్క థీమ్ ఏమిటి? గ్లోబల్ హార్మోనీ ఫర్ పీస్,
బెటర్ టుగెదర్ 80 years అండ్ మోర్ ఫర్ పీస్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్, సస్టైనబుల్ వరల్డ్ ఫర్ ఆల్, ప్రోగ్రెస్ త్రూ ఇన్నోవేషన్. కరెక్ట్ ఆన్సర్ బెటర్ టుగెదర్ 80 years అండ్ మోర్ ఫర్ పీస్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్. ఈ థీమ్ యుఎన్జిఏ యొక్క 80వ వార్షికోత్సవం సందర్భంగా శాంతి, అభివృద్ధి మరియు మానవ హక్కుల కోసం సహకారం యొక్క స్ఫూర్తిని సూచిస్తుంది. 2025లో ఏయుటికి చెందిన పౌర సమాజ నాయకులు ప్రాంతానికి రాజ్యాంగ భద్రతల కోసం డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లడాక్. లడాక్ పౌర సమాజం కార్యకర్త సోనం వాంగ్చుక్తో సహా మరింత స్వయం ప్రతిపత్తి మరియు రక్షణ కోసం లడాక్ను 6వ షెడ్యూల్ కింద చేర్చాలని డిమాండ్ చేస్తుంది. అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? లూయిస్ హామిల్టన్, చార్లెస్ లెక్లెర్క్, మాక్స్ వెర్స్టాపెన్, సెర్గియో పెరెజ్. కరెక్ట్ ఆన్సర్ మాక్స్ వెర్స్టాపెన్. రెడ్ బుల్ డ్రైవర్ అయిన మాక్స్ వెర్స్టాపెన్ 2025 అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన సెప్టెంబర్ 23, 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 7 సంవత్సరాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఈ పథకం ప్రధానమంత్రి మోదీచే ప్రారంభించబడింది మరియు దాని 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. పట్టు అభివృద్ధికి ఉత్తమ రాష్ట్ర అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. మేరా సిల్క్ మేరా అభిమాన్ కింద సెరికల్చర్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్ర అవార్డును అందుకుంది. యుఎస్ H-1B వీసాలపై కఠిన చర్యల తర్వాత గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించడానికి K వీసాలను ఏ దేశం ప్రకటించింది? జపాన్, చైనా, జర్మనీ, యుఏఈ. ఆన్సర్ చైనా. నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడానికి చైనా అక్టోబర్ 2025 నుండి అమల్లోకి వచ్చే K వీసా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏ సమావేశంలో ఇంటర్పోల్ ఆసియా కమిటీలో భారతదేశం సభ్యదేశంగా చేర్చబడింది? 21వ ఆసియా ప్రాంతీయ సమావేశం టోక్యో, 22వ ఆసియా ప్రాంతీయ సమావేశం ఢిల్లీ, 25వ ఆసియా ప్రాంతీయ సమావేశం సింగపూర్, 24వ ఆసియా ప్రాంతీయ సమావేశం జకార్తా. ఆన్సర్ 25వ ఆసియా ప్రాంతీయ సమావేశం సింగపూర్. సింగపూర్లో జరిగిన 25వ ఆసియా ప్రాంతీయ సమావేశంలో ఇంటర్పోల్ ఆసియా కమిటీకి భారతదేశం ఎన్నికైంది. ఇది ప్రాంతీయ సహకారాన్ని పెంచుతుంది. ఒకరిపై దాడి జరిగితే మరొకరిపై దాడిగా పరిగణించబడుతుందని పేర్కొంటూ పాకిస్తాన్ ఏ అరబ్ దేశంతో రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది? యుఏఈ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, జోర్డాన్. కరెక్ట్ ఆన్సర్ సౌదీ అరేబియా. పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియా సంయుక్త రక్షణను బలోపేతం చేయడానికి స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకం చేశాయి. ఒకరిపై దాడి జరిగితే మరొకరు ఉమ్మడి ప్రతిస్పందనకు కట్టుబడి ఉంటాయి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాము. 69వ బ్యాలన్ డిఓర్ వేడుకల మహిళా బ్యాలన్ డిఓర్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? ఐతానా బోన్మతి. నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2025లో గోల్డ్ అవార్డును ఏ గ్రామ పంచాయతీ గెలుచుకుంది? రోహిణి గ్రామ పంచాయతీ. న్యూఢిల్లీలో వికసిత్ భారత్ బిల్డథాన్ 2025ను ఎవరు ప్రారంభించారు? ధర్మేంద్ర ప్రధాన్. అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ యొక్క కొత్త అధికారిక పేరు ఏమిటి? అహిల్యానగర్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా ఎవరు ఎంపికయ్యారు? రాణి ముఖర్జీ. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కు ఇటీవల ఏ అవార్డు లభించింది? లివింగ్ బ్రిడ్జ్ అవార్డు. భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం బారెన్ ద్వీపం ఏ సముద్రంలో ఉంది? అండమాన్ సముద్రం.
ఏ మంత్రిత్వ శాఖ ఆది యువ ఫెలోషిప్ మరియు ఆది కర్మయోగి వాలంటీర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సెప్టెంబర్ 2025లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రారంభించిన ఇంటర్న్షిప్ కార్యక్రమం పేరు ఏమిటి? OSTI ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్. 2025లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ యొక్క థీమ్ ఏమిటి? బెటర్ టుగెదర్ 80 years అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్. 2025లో AUTకి చెందిన పౌర సమాజ నాయకులు ప్రాంతానికి రాజ్యాంగ భద్రతల కోసం డిమాండ్ చేస్తున్నారు. లడఖ్. అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మాక్స్ వెర్స్టాపెన్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన సెప్టెంబర్ 23, 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 7 సంవత్సరాలు. పట్టు అభివృద్ధికి ఉత్తమ రాష్ట్ర అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆంధ్రప్రదేశ్. US H1B వీసాలపై కఠిన చర్యల తర్వాత గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించడానికి K వీసాలను ఏ దేశం ప్రకటించింది? చైనా. ఏ సమావేశంలో ఇంటర్పోల్ ఆసియా కమిటీలో భారతదేశం సభ్యదేశంగా చేర్చబడింది? 25వ ఆసియా ప్రాంతీయ సమావేశం, సింగపూర్. భారతదేశానికి చాబహార్ పోర్టు ఎందుకు ముఖ్యమైనది? పాకిస్తాన్ను దాటవేసి ఆఫ్ఘన్ మరియు మధ్య ఆసియాకు. ఒకరిపై దాడి మరొకరిపై దాడిగా పరిగణించబడుతుందని పేర్కొంటూ పాకిస్తాన్ ఏ అరబ్ దేశంతో రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది? సౌదీ అరేబియా. Thank you for watching. Thank you for spending your valuable time. Please like, share, subscribe. Thank you.